నా పర్మిషన్ లేకుండా పాపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అది 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 అయ్యగారు తెమ్మంతేను. తీసుకొచ్చేస్తావా అంటే నా మాట నువ్వు లెక్క చేయవు అనమాట. ఇందులో నీ మాట లెక్క చేయకపోవడం, నా మాట లెక్క చేయటం అదేం లేదు సీత. శారద వాళ్ళు ఎలాగూ లేరు కదా, ఇక పాప ఇక్కడ ఉండాల్సిందే కదా అని పాపను నేను తీసుకురామంటే రంగమ్మ తీసుకొచ్చింది. ఇందులో రంగమ్మ తప్పేం లేదు. దయచేసి పని వాళ్ళు వెనకేసుకు రావద్దు. వెనకేసుకు రావడం ఉంది ఇందులో. కాకపోతే వద్దు, ఇంకేం చెప్పొద్దు. చిచ్చి, ఏం కాదులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఆయ్. ముద నష్టంది. తల్లి నుంచి దూరం చేస్తే వచ్చి తాత ఒళ్ళో వాలింది. తగుదునమ్మా అంటూ ఈయన గారేమో మనవరాలను చూసి మురిసిపోతున్నాడు. ఇదెంతకాలమో నేను చూస్తాను. నాకు లేని ఆనందాలు ఎవ్వరికి దక్కనివ్వను. దక్కితే ఒప్పుకోను, ఊరుకోను. ఆటో ఇక్కడ ఆపు. ఇక్కడే ఉండు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే. మా సరుకులు రెడీయేనా? ఏది ఇందాకే అప్పారావు గారు లిస్ట్ ఇచ్చి వెళ్ళారు. అప్పుడేనా ఓ గంట ఆగి రండి, రెడీ చేసి పెడతాను. సరే, ముందు ప్రసాదం తీసుకోండి. ఆశ్రమంలో ఆ, నిన్న రుద్రాభిషేకం చేశారట కదా, ఉమ్, అప్పారావు గారు చెప్పారు. సరే అయితే ఓ గంటలో వస్తాను. సరుకులు రెడీ చేసి ఉంచండి. తప్పకుండా. అలాగే, మీరు వెళ్ళండి సార్. రఘు, ఒరే రఘు. ఆటో పోనీ. ఆ? రఘు, రఘు, రఘు ఈ ఊళ్ళోనే ఉన్నాడైతే మరి సీతనెందుకు కలవనట్టు? నిజమా నాన్న? అవునమ్మా, రఘు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నేను కళ్ళారా చూశాను. స్టేషన్లో దిగి ఈ 4 అడుగులకి ఆటో ఎందుకులేని నేను నడి చూస్తుంటే కనిపించాడు. పిలిచినా పలకలేదు, వినబడలేదు, మరి వినిపించి పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. ఇక్కడుండి ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడో ఏమో మరి. అప్పుడు ఎప్పుడూ మనం ఫోన్లో మాట్లాడుకోవడమే. ఆ తర్వాత నీ దగ్గర నుంచి ఏ కబురు రాకపోయేసరికి ఏమవుతుందో ఏమోనని బయలుదేరి వచ్చాను. అలాగే అల్లుడి గారిని చూసి కూడా చాలా రోజులైంది కదా, ఎలా ఉన్నాడో పలకించినట్టు అవుతుందని వచ్చాను. నా మీద అంత కసి పెంచుకున్నవాడు నా దగ్గరికి రాకుండా ఇక్కడుండి ఏం చేస్తున్నట్టు? పాపం రఘు ఎక్కడుంటున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో. అమ్మను చూడు ఏం చేస్తానో అని ఆవేళ ఆవేశంగా బయలుదేరినప్పుడు కూడా నా దగ్గర నుంచి పైసా కూడా తీసుకోలేదమ్మా. ఈ మహానగరంలో ఎలా బతుకుతున్నాడో ఏమో. చెట్టంత కొడుకుండి గొడ్రాల్ని, ఇంత డబ్బుండి కన్న బిడ్డకి పట్టెడన్నం పెట్టుకోలేని అభాగ్యురాల్ని. ఏం బతుకు నాన్న నాది, ఏం బతుకు చెప్పు. ఊరుకో అమ్మా, అల్లుడు గారి ఉంటే బాగోదు. ఏం చేస్తాడు? చంపుతాడా? ఈ బతుకు కన్నా చావే నయ్యం. అమ్మా, అసలింత క్షోభకు కారణం చక్రధర్. ఆయన్ని క్షమించకూడదు. తప్పమ్మా, భర్తను పట్టుకొని అలా మాట్లాడకూడదు. అది నీ క్షేమం కాదు. క్షేమం ఫోన్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు, ఎక్కడా మాట తోలొద్దు. ఏమో అయ్యా, బాగున్నావా? బాగున్నాను బాబు. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు వచ్చావని తెలిసి వద్దాం అనుకుంటే పాప నా ఒళ్ళోనే పడుకుంది. కదిలితే ఎక్కడేడుస్తుందోనని కదలకుండా కూర్చున్నాను. పాప అంటే శారద కూతురేగా? అవును మావయ్య, ఒళ్ళో పడుకున్న పిల్ల ఎక్కడ ఏడుస్తుందోనని తాతగా నేనే వదలలేకపోయానే.
పాపం తల్లిగా శారదా. మీరిలా మాట్లాడడం చాలా చిత్రంగా ఉందే. కన్న ప్రేమ గురించి మీరు మాట్లాడడం నేను ఊహించలేకపోతున్నాను. అది కాదు సీత, వారం 10 రోజులుగా పాపం నేనే పట్టు కూర్చోవడంతో ఏంటో గమ్మత్తైన ఫీలింగ్. ఉంటుందిలేండి, ఎంతైనా తాత కదా. తాత ఒడి తామరపు అంత మెత్తనా అంటారు. అందుకే మనవలు తాతలను వదిలి రారు. తాతలు అంతే, మనవలను వదలరు. తల్లులకే శాపాలన్నీ. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడు అది అనవసరం, ప్లీజ్. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం మావయ్య. ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. స్వామి ప్రసాదం ఇచ్చిరమ్మన్నారు, తప్పదు. నేను ఇప్పుడే వస్తాను. సరే సార్. నమస్తే సార్. నమస్తే. నిన్న ఆశ్రమంలో రుద్రాభిషేకం జరిగింది. ప్రసాదం ఇచ్చిరమ్మని స్వామి పంపించారు. హో, అలాగా. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. మంచిది. రఘు, తాతయ్య, ఏరా అయిపోయిందే? నీ కడుపు మంట చల్లారిందే? అమ్మని అల్లరి పెట్టి వెళ్ళిపోతున్నావా? లేదు తాతయ్య, ఈ ఇంట్లో ఆవిడ అసలు నేను కలవని లేదు. రఘు, పని మీద వచ్చాను, పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. వెళ్ళొస్తాను తాతయ్య. ఆ, ఎక్కడ ఉంటున్నావురా? ఎలా బతుకుతున్నావు? అనాథాశ్రమంలో ఉంటున్నాను. అనాథాశ్రమంలోనే? అక్కడ ఉండే కర్మ నీకేంట్రా? నేనున్నాను, పదమా నూరుకు పోదాం. రాను తాతయ్య, ఇక్కడే ఉండి సాధిస్తాను. ఎవరిని? అమ్మనే? కాదు తాతయ్య, అమ్మ ప్రేమని. రఘు, అమ్మని బాధ పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఎందుకో నా మనసు మారిపోయింది. ఇప్పుడు ఆ ఉద్దేశం నాకు లేదు తాతయ్య. రఘు, అవును తాతయ్య, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడ ఉండడం ఎందుకురా? పదమా నూరు పోదాం. రాను తాతయ్య, రావాలని లేదు. ఇన్నాళ్ళంటే ఎలాగోలా బతికాను. ఇప్పుడు అలా బతకాలని లేదు. ఏదో సాధించాలి, సాధిస్తాను. అంతవరకు మన ఊరికి రాను. అది కాదురా. నానా, అక్కడేం చేస్తున్నావు? అది అది వస్తాను తాతయ్య. ఆటో పోనీ. ఆటోలో వెళ్ళిపోయింది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరోలే అమ్మా, పద. సీత, ఇదిగో. ఏంటండి? ఆశ్రమంలో నిన్న రుద్రాభిషేకం జరిగిందట. స్వామి ప్రసాదం పంపించారు. ఎవరు తెచ్చిచ్చారు? ఎవరో కుర్రాడు ఇప్పుడే తెచ్చిచ్చాడు. అంటే అంటే నీకు ఆశ్రమం తెలుసా? ఎందుకు తెలీదు? నాకే కాదు, సీతకు కూడా బాగా తెలుసు. అలాగా? అయితే నేను ఆ ఆశ్రమాన్ని చూడాలి. ఏమ్మా, తీసుకెళ్తావా? అదేం భాగ్యం నాన్న, తప్పకుండా వెళ్దాం. అయినా అనాథాశ్రమాన్ని చూడ్డానికి ఎందుకంత హైరానా? అది అక్కడ ఏం లేదమ్మా, నేను ఆశ్రమాన్ని చూడాలి అంతే. చూద్దుగాని కానీ ముందు ఈ ప్రసాదం తీసుకో. మీరు తీసుకోండి.
ప్రసాదాన్ని నీ కొడుకే తెచ్చిచ్చాడమ్మా. నీ కడుపు చల్లగా తినమ్మా, తిను. సరే మరి నేను గుడికి వెళ్ళొస్తానైతే. అలాగే ఆంటీ. ఈ లోపు ఆఫీస్ నుంచి కృష్ణ ఫోన్ చేస్తే నేను ఇలా వెళ్ళానని చెప్పు. సరే. వస్తాను. అమ్మయ్యా. వస్తున్నా. హలో, నేను మమ్మీ వైజాగ్ నుంచి శారదాని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? అది అది డాడీ ఆరోగ్యం ఎలా ఉంది మమ్మీ? బాగానే ఉందమ్మా. నువ్వెలా ఉన్నావు మమ్మీ? నాకే నిక్షేపంలా ఉన్నాను. పాప ఎలా ఉంది మమ్మీ? బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు ఈ సంగతి తెలుసా? పాపను మీ డాడీ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండడం లేదు. ఎంతసేపు పాపను అంటి పెట్టుకునే ఉంటున్నారు. నిజమా మమ్మీ? ఇందులో అబద్ధం ఆడాల్సిందే ఉందమ్మా. నిజమే చెప్తున్నాను. చాలు మమ్మీ, చాలు. చాలా మంచి మాట చెప్పావు. అది సరే గాని శారదా, అక్కడెవరు అంటే అల్లుడు గారు గాని మీ అత్తగారు గాని ఎవరూ లేరు కదా? లేరు మమ్మీ. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. పాప గురించి నువ్వు పదే ఫోన్ చేయొద్దు. రోజులన్నీ మనవి కావు. అర్థం చేసుకో. అసలే మీ అత్తగారు వాళ్ళు చాలా పద్ధతులున్న మనుషులు. వాళ్ళకి ఏమాత్రమైనా అనుమానం వచ్చిందనుకో, లేనిపోని సమస్యలు. అందుకనే చెప్తున్నాను, మరోలా అనుకోకు. అయినా పాప గురించి నీకు దిగులు అనవసరం. నేనున్నానుగా, నేనంతా చూసుకుంటాను. ఏమ్మా? సరే మమ్మీ, ఉంటానమ్మా. ఎంత చెప్పినా విందు. పాప అంటూ చస్తోంది. దీని ప్రేమ మండిపోను. అది రఘు, అందుకనే నువ్వు ఢిల్లీ వెళ్ళక తప్పదు. ఢిల్లీలో ఆశ్రమ నిర్మాణం నేను ఎప్పటినుంచో అనుకుంటున్నదే. కానీ నా అనారోగ్య కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చాను. నా కోసం ఆశ్రమ నిర్మాణం ఆగడం నేను భరించలేను. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను. నువ్వు ఢిల్లీ వెళ్తావు కదూ? స్వామి, నీ గురించి అన్నీ తెలిసిన తర్వాతే నీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను. దాతల డబ్బు పైసా వృధా పోకూడదు. పైగా నువ్వు కూడా ఈ ఊర్లో ఉండడం నీకంత క్షేమం కాదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ మీద అలక సాధించవచ్చేమో గాని అమ్మను అసహ్యించుకోకూడదయ్యా. స్వామి, నువ్వెవరో ఏంటో, నువ్వెందుకిక్కడికొచ్చావో, నువ్వు ఎవరిని సాధించాలని తాపత్రయపడుతున్నావో, నీ అసహాయతేంటో అన్నీ నాకు బాగా తెలుసు. నీ క్షేమం కోసమే నేను ఢిల్లీ పంపుతున్నాను. అట్నుంచటు అమెరికా కూడా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి ఆశ్రమ నిర్మాణం కూడా నువ్వే చూసుకోవాలి. అమ్మ ప్రేమ కోసం తప్పించే అనాథలు అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లను మనం హక్కుని చేర్చుకోవాలి. తప్పకుండా స్వామి, తప్పకుండా. త్వరలోనే నువ్వు బయలుదేరాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండు. సరే స్వామి, సరే. ఆ భగవాన్ సదా నీకు తోడుగా ఉంటాడు. అమ్మో, మీ పిన్ని గొప్ప గడుగ్గాయి. దాంతో పెట్టుకుంటే అంతే సంగతులు. అందుకే నేను చచ్చినా దాని జోలికి పోను. ఏరా, అమెరికా నుంచి డాడీ ఫోన్ కోసమా? అవును మమ్మీ. చేస్తారులేరా, కంగారు దేనికి? అయినా ఎప్పుడు చేసే మామూలు ఫోనేగా. అవుననుకో, ఉమ్, కానీ ఇంకా చేయలేదంటే. మావయ్యే మాట్లాడండి. హాయ్ డాడీ. హాయ్, ఏం చేస్తున్నారా? ఏం చేస్తాం, యాపిల్ తింటున్నాం. శారద కూడా తింటోందా? లేదు, కోసి పెడుతోంది. అన్యాయం రా, పాపం అమాయకురాలు చేసి పనులన్నీ చేయించుకుంటున్నారన్నమాట. అవునవును, చాలా అమాయకురాలు. ఏంట్రా, ఏమంటున్నారు డాడీ? ఈవిడి గారేమో పెద్ద అమాయకురాలట,
ఈవిని ఇంకా అమాయకురాలు చేసి మనం పనులన్నీ చేయించుకుంటా ఉంటా. అలాగా, ఏది ఫోన్ ఇవ్వు చెప్తాను. హలో, హాయ్. ఏమన్నారు? మీ కోడలి పిల్ల అమాయకురాలా? కాదా? కాదని ఎవరున్నారు? మీరెంత అమాయకులో మీ కోడలి పిల్ల కూడా అంతే అమాయకురాలు. ఫోన్లే, ఎన్నాళ్ళకో నిజం ఒప్పుకున్నావు. ఏంటా నిజం? నేను అమాయకున్నని. చాలండి. కోడల పిల్లకి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకో? నీ ఆరాలేంటో ఆరా తీస్తాను. ఇస్తున్నాను, తీయండి. శారదా, శారదా, ఏంటి శారదా, ఏమైంది? ఈ వామిటింగ్స్ ఏంటి? ఏంట్రా, ఏమైంది? కృష్ణ, ఏంటి శాంత? ఏంటిలా అరుస్తున్నారు? ఏమైంది? తర్వాత చెప్తాను, మళ్ళీ ఫోన్ చేయండి. ఏంటమ్మా, ఏమైంది? ఏంటో తెలీదా ఆంటీ, 2-3 డేస్గా తల తిరుగుతున్నట్టుగా ఉండి కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. దాంతో దాంతో కంగ్రాట్స్ రా కృష్ణ, నువ్వు తండ్రివి కాబోతున్నావు. వాట్? అవునరా, ఈ తిప్పడాలన్నీ ఆ లక్షణాలే. అవునా? యా! మీ మామగారే. హలో, చెప్పండి. ఏమైంది శాంత? ఏంటి ఇందాక? మీ కోడలి పిల్లకి వాంతులు అవుతున్నాయి. అరేరే, మీరేం కంగారు పడకండి. ఆ వాంతులు ఎందుకో చెప్తాను. చెప్పు. మీరు తాత కాబోతున్నారు. అవునా? అవునండి. కృష్ణేశ్వరరావు తర్వాత ఇన్నేళ్లకి మళ్ళీ మన ఇంట్లో పసిపాప కేరింతలు వినబోతున్నాం. అదే ఆనందంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ శాంత, వెరీ హ్యాపీ. శారదకు ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను. మీ మామగారు నీతో మాట్లాడతారట. అంకిల్, నన్ను తాతన చేస్తున్నందుకు థ్యాంక్స్ అమ్మా. మా వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. ఇస్తున్నాను అంకిల్, మీతో మాట్లాడతారట. డాడీ? కంగ్రాట్స్ రా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ. రేపు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే డాడీ. ఉంటానైతే. ఓకే, మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయమంటున్నారు. ఆహా, మనకు తెలీదా? ఈ మాత్రం అక్కడి నుంచి ఆయన చెప్పాలా? జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో, మేడం, ఇక్కడే మేడం, మీ హాస్పిటల్ ముందే ఉన్నాం. వచ్చేస్తున్నాం. ఓకే మేడం. డాక్టర్ గారు మన కోసమే వెయిట్ చేస్తున్నారట. కమాన్, పదమ్మా. రామ్మా. మీరనుకుంటున్నట్టుగా శారదేం ప్రెగ్నెంట్ కాదు.